అందరికీ నమస్కారం. కుంభరాశివారికి ఆగస్టు 12, 13, 14 తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశివారి గురించి, వారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు ఈ భూమి మీద నడిచే మామూలు మనుషులు కారు. భవిష్యత్తు నుండి వచ్చిన ఆలోచనాపరులు. మీ మనస్సు ఎప్పుడూ మీ ఒక్కరి గురించి ఆలోచించదు. మొత్తం సమాజం గురించి, లోక కళ్యాణం గురించి తపిస్తుంది. అందరూ బాగుండాలి, అందరూ సమానంగా ఉండాలి అనే ఒక విశాల హృదయం మీ సొంతం. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం. కాని ఒకసారి అర్థం చేసుకుంటే మాత్రం జీవితాంతం మిమ్మల్ని వదిలిపెట్టరు. మీది వాయుతత్వం, కాని ఆ గాలి ప్రాణవాయువు లాంటిది, అందరికీ అవసరమైనది. మీ గుణగణాల గురించి చెప్పాలంటే, మీ రాశికి అధిపతి న్యాయదేవత అయిన శనిదేవుడు. చాలామంది శని అంటే భయపడతారు. కాని ఆయన మీకు ఇచ్చింది క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం. మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. 10 మంది ఆలోచించేదానికన్నా భిన్నంగా ఒక కొత్త కోణంలో మీరు ఆలోచిస్తారు. అందుకే మిమ్మల్ని చాలామంది వింతగా చూస్తారు. కాని నిజానికి మీరు 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఈరోజే ఊహించగల దార్శనికులు. స్నేహానికి మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. బంధుత్వాలకన్నా మానవత్వానికే మీరు పెద్ద పీట వేస్తారు. అందుకే మీకు కులం, మతం, ప్రాంతం అనే తేడాలు ఉండవు. అందరినీ స్నేహితుల్లాగే చూస్తారు. ఇంతటి గొప్ప మనసున్న మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. సాధారణంగా జీవితంలో ఒక దారి తెలియక గందరగోళంలో ఉన్నవారు ఒక మంచి స్నేహితుడి కోసం, ఒక సరైన మార్గదర్శనం కోసం వెతికేవారు మిమ్మల్ని వెతుకుంటూ వస్తారు. మీలో ఉన్న ప్రశాంతత, మీరు ఇచ్చే నిస్వార్థమైన సలహాలు వారిని ఎంతగానో ఆకర్షిస్తాయి. మీరు ఒక అయస్కాంతం లాంటివారు. మీ దగ్గరికి వచ్చిన వారికి మీరు జ్ఞానాన్ని, ధైర్యాన్ని పంచుతారు. కాని వారి నుండి ఏమీ ఆశించరు. మీ స్నేహాన్ని పొందినవారు నిజంగా అదృష్టవంతులు. అయితే వెలుగు ఉన్నచోట నీడ ఉన్నట్లే, ఇంతటి గొప్ప వ్యక్తిత్వమున్న మీకు కూడా రహస్య శత్రువులు ఉంటారు. వాళ్లు మీకు ఎదురుపడి పోరాడేంత ధైర్యం లేని పెరికివాళ్లు. మీ ఎదుగుదలను, మీ పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్వలేనివాళ్లు. మీరు ఎవరికీ తలవంచకపోవడం, మీ సొంత నియమాలతో మీరు బ్రతకడం వారికి కంటగింపుగా ఉంటుంది. మీరు అందరితో కలిసిపోతున్నా ఎవరికీ అంకితం కారు. మీ స్వేచ్ఛను మీరు ప్రాణంగా ప్రేమిస్తారు. ఈ గుణం మిమ్మల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే వారికి నచ్చదు. అలాంటివారే మీ వెనుక గోతులు తీయడానికి ప్రయత్నిస్తారు. మీపై లేనిపోని నిందలు వేసి మీ పేరును చెడగొట్టాలని చూస్తారు. వేద జ్యోతిష్యం ప్రకారం మీ శత్రుస్థానమైన 6వ ఇల్లు కర్కాటక రాశి అవుతుంది. దీని అర్థం ఏంటంటే, మీకు హాని చేయాలని చూసే వారిలో ఎక్కువ మంది చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. అతిగా ప్రేమను కోరుకునేవారు అయి ఉంటారు. మీరు అందరితో స్నేహంగా ఉంటారే తప్ప ప్రత్యేకంగా తమకే ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు బాధపడతారు. మీ స్నేహపూర్వక స్వభావాన్ని అపార్థం చేసుకుని, మీరు తమని పట్టించుకోవడం లేదనే చిన్నతనంతో మీపై పగ పెంచుకుంటారు. వాళ్లు మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని, మీ గురించి ఇతరులకు చాడీలు చెప్పి మిమ్మల్ని ఒంటరిని చేయాలని చూస్తారు. ఇక అసలైన కుట్రలు కుతంత్రాలు పన్నేది మీ 12వ స్థానమైన వ్యయ స్థానంలో ఉన్న శత్రువులే. మీ 12వ ఇల్లు మకర రాశి. విచిత్రం ఏంటంటే, ఈ రాశికి కూడా అధిపతి శనిదేవుడే. దీని అర్థం, మీలాగే కష్టపడే గుణముండి, మీతో పాటే కలిసి పనిచేస్తూ, మీతో స్నేహంగా నటిస్తూనే మీకు హాని చేసేవాళ్లు ఉంటారని. వాళ్లు చాలా ఆచరణాత్మకంగా, పక్కా ప్రణాళికతో ఉంటారు. మీ ఆలోచనలు, మీ ఎదుగుదల తమకు అడ్డు వస్తాయని భయపడి, మీ ప్రణాళికలను దెబ్బతీయాలని, మీకు రావలసిన అవకాశాలను అందకుండా చేయాలని తెరవెనుక కుట్రలు పన్నుతారు. వీళ్లు ముఖమీద నవ్వుతూ, వెనుక కత్తితో పొడిచే రకం. కాబట్టి వీరి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. జ్యోతిష్యశాస్త్రం ఈ రహస్య శత్రువుల గురించి ఒక చిన్న సూచన ఇస్తుంది. వారి పేర్లలో మొదటి అక్షరం చాలా వరకు డి లెటర్, హెచ్ లెటర్తో ప్రారంభమయ్యే అవకాశముందని గమనించండి. ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరివల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలిగే అవకాశముంది. మీకు రాబోతున్న అదృష్టం వీరివల్ల చేజారిపోయే ప్రమాదముంది. కాబట్టి దయచేసి ఈ 2 అక్షరాల వారితో జాగ్రత్తగా మెలగండి. ఒక ముఖ్యమైన గమనిక, ఈ 2 అక్షరాలవారు మీ కుటుంబ సభ్యులు కారు. బయటి వ్యక్తులు, మీ స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ 2 అక్షరాల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారిని గమనించండి. అయితే కేవలం ఈ అక్షరాలను చూసి అందరినీ అనుమానించడం మీ గొప్ప మనస్తత్వానికి తగదు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. మీ రాశ్యాధిపతి శనిదేవుడు మీకు ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడు. అదే మీ అంతరాత్మ ప్రబోధం. ఎవరైనా మీతో నటిస్తున్నా, వారి ఉద్దేశం మంచిది కాకపోయినా మీ మనస్కు ఏదో ఒకలా తెలిసిపోతుంది. మీ 6వ ఇంద్రియాన్ని నమ్మండి.
అది మిమ్మల్ని ఎప్పుడూ తప్పుదారి పట్టించదు. కుంభరాశివారు, గుర్తుంచుకోండి, మీరు ఈ సమాజానికి ఒక దిక్సూచి. చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు అనేవి మహాసముద్రంలాంటి మీ వ్యక్తిత్వం ముందు చిన్న అలలు మాత్రమే. వాటిని చూసి భయపడకండి. మీ దృష్టి ఎప్పుడూ మీ లక్ష్యంపైనే ఉండాలి. మీరు లోకానికి జ్ఞానాన్ని పంచడానికి పుట్టిన జలధారులు. ఎదుటివారు ఎన్ని తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగారు. అందుకే ఈ రోజున మీరు అనుకున్న కొన్ని విజయాలను అయినా సాధించగలిగారు. మీ ప్రయాణం ఎందరికో ఆదర్శం. మీ జీవితంలో ఎన్నో రకాలైన అడ్డంకులు, ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా కాని మీరు పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే వచ్చారు. ఇదంతా కేవలం మీ అపారమైన ఓర్పు, సహనం వల్లే సాధ్యమైంది. మీ చుట్టూ ఉన్న నెగటివిటీని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ల గురించి ఆలోచించే సమయం మీకు లేదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే, మీ సహాయం కోసం ఎదురుచూసే కొన్ని లక్షల మంది ఉన్నారు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయమీదే. కుంభరాశివారికి ఆగస్టు 12, 13, 14 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం గ్రహగోచారం ఆధారంగా చెప్పే ఒక మార్గదర్శన మాత్రమే. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ సంకల్ప బలముందు ఏ గ్రహమైనా తలవంచాల్సిందే. ఈ సూచనలను ఒక టార్చ్ లైట్లాగా వాడుకుని రాబోయే రోజులకు ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉండండి. ఆగస్టు 12 మంగళవారం. ఈరోజు మీ జీవితంలో ఒక విభిన్నమైన అనుభూతిని కలిగించే రోజు. ఒకవైపు మీలో అద్భుతమైన సృజనాత్మకత, తెలివితేటలు వెల్లివిరుస్తుంటే, మరోవైపు మనసు కొంచెం బరువుగా కుటుంబ, ఆర్థిక విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీ రాశిలోనే రాహువు సంచరిస్తున్నాడు. ఇది మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, పాత పద్ధతులను వదిలిపెట్టడానికి ప్రేరేపిస్తుంది. అయితే ఇదే రాహువు అప్పుడప్పుడు కొంచెం గందరగోళాన్ని కూడా సృష్టిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు మీ అంతరాత్మ చెప్పేది వినడం చాలా ముఖ్యం. ముందుగా మీ కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. మీ ధన, కుటుంబ స్థానమైన 2వ ఇంట్లో చంద్రుడు, మీ రాశ్యాధిపతి అయిన శనితో కలిసి సంచరిస్తున్నాడు. ఇది మీకు ఏలినాటి శనిలో చివరి పాదం నడుస్తోందని గుర్తుచేస్తుంది. దీనివల్ల ఈరోజు మీ మనసంతా డబ్బు గురించే ఆలోచిస్తుంది. డబ్బు ఎలా సంపాదించాలి, పొదుపు ఎలా చేయాలి, కుటుంబ బాధ్యతలు ఎలా నెరవేర్చాలి వంటి ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. శని ప్రభావం వల్ల మాటలో కొంచెం కఠినత్వం వచ్చే అవకాశముంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు ఇది సమయం కాదు. అయితే ఇదే శని మీకు డబ్బు విలువను, కుటుంబ బంధాల ప్రాముఖ్యతను నేర్పిస్తాడు. ఈరోజు ఆర్థికంగా కొంచెం ఒత్తిడి అనిపించినా, ఇది భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థికంగా బలవంతులుగా చేయడానికి వేస్తున్న పునాది అని గుర్తుంచుకోండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మీ 6వ ఇంట్లో సూర్యుడు, బుధుడు సంచరిస్తున్నారు. 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం అనేది మీకు ఒక వరం. ఇది మీ శత్రువులపై విజయాన్ని, పోటీలో గెలుపును సూచిస్తుంది. కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ పనితీరు చూసి మౌనంగా ఉండిపోతారు. మీ కష్టపడే తత్వానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల మీ సహోద్యోగులతో లేదా పై అధికారులతో కమ్యూనికేషన్లో చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకునే అవకాశముంది. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు, ఈమెయిళ్లు పంపేటప్పుడు 1కి 2 సార్లు సరిచూసుకోండి. మీపై మీకు నమ్మకముంచి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుపోతే ఈరోజు మీకు తిరుగుండదు. వ్యాపారస్తులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. మీ 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో కొంచెం దూరం లేదా అసంతృప్తి ఏర్పడవచ్చు. భాగస్వామి చెప్పేది మీరు చెప్పేది వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఊహించని నష్టాలు లేదా అడ్డంకులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి తొందరపడకండి. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం. మీ అంతర్దృష్టిని నమ్మండి. ఏదైనా సరైనదనిపించకపోతే దాన్ని వాయిదా వేయడమే ఉత్తమం. మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మీలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. అనారోగ్యాల నుండి త్వరగా కోలుకుంటారు. కాని 8వ ఇంట్లో కుజుడు, మీ రాశిలో రాహువు ఉండటం వల్ల చిన్న చిన్న గాయాలు, యాక్సిడెంట్లు, రక్త సంబంధిత సమస్యలు లేదా ఆకస్మిక అనారోగ్యాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు వేగం వద్దు. కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. మానసికంగా చంద్రుడు శనితో కలవడం వల్ల కొంచెం నిరాశగా, ఒంటరిగా అనిపించవచ్చు. దీన్ని అధిగమించడానికి మీకు నచ్చిన పనులు చేయండి. ఇక వివాహితుల విషయానికొస్తే, 7వ ఇంట్లో కేతువు ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామితో బంధంలో ఏదో తెలియని వెలితిని మీరు అనుభవించవచ్చు. ఇద్దరూ కలిసే ఉన్నా మానసికంగా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామికి కూడా వారి సొంత సమస్యలు ఉండవచ్చని గ్రహించండి. ఈరోజు వాదోపవాదాలకు బదులుగా మౌనంగా ఒకరికొకరు మద్దతుగా నిలవడం మేలు. అయితే విద్యార్థులకు, ప్రేమికులకు ఈరోజు ఒక అద్భుతమైన రోజు. మీ 5వ ఇంట్లో జ్ఞానకారకుడైన గురువు, ప్రేమకు కారకుడైన శుక్రుడు కలిసి ఉండటం అనేది ఒక రాజయోగం లాంటిది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది.
కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మీ తెలివితేటలతో ఉపాధ్యాయులను, స్నేహితులను ఆకట్టుకుంటారు. ప్రేమికులకు మీ సంబంధంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, కలిసి ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి రోజు. మీ సృజనాత్మకత, మీ తెలివైన మాటలు మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆగస్టు 13 బుధవారం. ఈరోజు కూడా గ్రహస్థానాలు దాదాపుగా నిన్నటిలాగే ఉన్నాయి, కాబట్టి ఫలితాలు కూడా చాలా వరకు అవే కొనసాగుతాయి. మీ మనసు ఇంకా కుటుంబం, డబ్బు అనే విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నిన్నటి అనుభవంతో ఈరోజు మీరు కొంచెం ఎక్కువ స్పష్టతతో ఉంటారు. ఆర్థిక విషయాలలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి రోజు. శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటే మీకు ఒక గొప్ప పాఠం నేర్పించబోతున్నాడని అర్థం. ఈరోజు మీరు నేర్చుకునే ఆర్థిక క్రమశిక్షణ మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారికోసం సమయం కేటాయించండి. వారి మాటలను ఓపికగా వినండి. మీ ప్రేమపూర్వకమైన మాటలే వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో నిన్నటిలాగే మీ పట్టుదల, కష్టపడే తత్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ శత్రువులు మీ దరిదాపులకు కూడా రాలేరు. అయితే కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త అనేది ఈరోజు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఎవరి గురించైనా ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మాటలను వక్రీకరించే ప్రమాదముంది. మీ పని మీరు చూసుకుని ప్రశాంతంగా ఉండటమే మీకు శ్రీరామరక్ష. వ్యాపారంలో నిన్నటి జాగ్రత్తలు ఈరోజు కూడా పాటించాలి. 8వ ఇంట్లోని కుజుడు ఆకస్మిక మార్పులను సూచిస్తాడు, కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ భాగస్వామితో పారదర్శకంగా ఉండండి. డబ్బు విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా చూసుకోండి. ఈరోజు కొత్త ప్రయోగాలు చేయడానికి సమయం కాదు, ఉన్నదాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యం విషయంలో మానసిక బలం చాలా ముఖ్యం. 2వ ఇంట్లోని ఛందస్సుని కలయిక మిమ్మల్ని నిరాశావాదం వైపు లాగాలని చూస్తుంది, కాని మీ 5వ ఇంట్లో ఉన్న గురుశుక్రుల శక్తిని మీరు ఉపయోగించుకోవాలి. మీ పిల్లలతో సమయం గడపండి. మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. మీకు నచ్చిన కళలపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసును తేలికపరుస్తుంది. శారీరకంగా వాహనాలు, నిప్పు, పదునైన వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. వివాహిత జంటలు మీ బంధంలో ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కేతువు ప్రభావం వల్ల మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లవచ్చు. ఇద్దరు కలిసి ధ్యానం చేయడం లేదా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం గురించి ఆలోచించండి. ఇది మీ బంధానికి కొత్త శక్తిని ఇస్తుంది. విద్యార్థులకు, ప్రేమికులకు ఈరోజు కూడా స్వర్ణయుగమే. మీ 5వ ఇల్లు చాలా బలంగా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులు తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం గురించి ఆలోచించవచ్చు. మీ మధ్య అవగాహన, ప్రేమ శిఖర స్థాయికి చేరుకుంటాయి. ఈ సానుకూల శక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోండి. ఆగస్టు 14 గురువారం. ఈరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం ప్రవేశిస్తాయి. నిన్నటి వరకు మీ మనసును ఆవరించిన బరువు, గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. దీనికి కారణం చంద్రుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడమే. 3వ ఇల్లు ధైర్యానికి, పరాక్రమానికి, కమ్యూనికేషన్కు, చిన్న ప్రయాణాలకు సంబంధించినది. కాబట్టి గత 2 రోజులుగా ఆలోచిస్తున్న పనులను ఈరోజు ఆచరణలో పెట్టడానికి మీరు సిద్ధంగా ఉంటారు. కుటుంబ జీవితంలో మీ మాటల్లో ధైర్యం, స్పష్టత కనిపిస్తాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి మీరే చొరవ తీసుకుంటారు. మీ తమ్ముళ్ళు లేదా చెల్లెళ్లతో మీ అనుబంధం మెరుగుపడుతుంది. వారికి మీ సహాయం అవసరం కావచ్చు. ఆర్థికంగా డబ్బు గురించి చింతించడం మానేసి దాన్ని సంపాదించే మార్గాలపై దృష్టి పెడతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల ద్వారానే ధనాన్ని ఆర్జించే అవకాశముంది. ఉద్యోగస్తులకు ఈరోజు ఒక అద్భుతమైన రోజు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ఆలోచనలను, ప్రణాళికలను మీపై అధికారుల ముందు చాలా ధైర్యంగా ప్రదర్శిస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మార్కెటింగ్, సేల్స్, మీడియా, రచన వంటి రంగాలలో ఉన్నవారికి ఈరోజు విశేషమైన విజయం లభిస్తుంది. ఒక చిన్న ప్రయాణం చేయవలసి రావచ్చు. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ సహోద్యోగులు మీకు మద్దతుగా నిలుస్తారు. వ్యాపారస్తులకు ఇది ముందడుగు వేయాల్సిన సమయం. కొత్త ఒప్పందాల గురించి చర్చించడానికి, వ్యాపార విస్తరణ కోసం ప్రయాణాలు చేయడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ధైర్యంతో కొన్ని రిస్కులు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొత్త కస్టమర్లను, పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి. 7వ ఇంట్లో కేతువు ఉన్నప్పటికీ 3వ ఇంట్లో చంద్రుడి బలం వల్ల మీ భాగస్వామితో మాట్లాడి అపార్థాలను తొలగించుకోగలరు. ఆర్థికంగా ఈరోజు పరిస్థితి మెరుగుపడుతుంది. ధైర్యంగా చేసే ప్రయత్నాల వల్ల డబ్బు చేతికి అందుతుంది. మీ నైపుణ్యాలను ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించడం గురించి ఆలోచిస్తారు. ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేంత ఆదాయం మీకు లభిస్తుంది. ఆరోగ్యం పరంగా, మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మీలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అయితే 8వ ఇంట్లో కుజుడి ప్రభావం ఇంకా ఉంది కాబట్టి శారీరక శ్రమ చేసేటప్పుడు, ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మర్చిపోవద్దు. మీ ఉత్సాహంలో ఆవేశానికి లోనుకావద్దు. వివాహిత జంటలు ఈరోజు మీ మధ్య ఉన్న మౌనాన్ని వీడి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. మీ భావాలను ధైర్యంగా పంచుకోండి.
ఒక చిన్న విహారయాత్ర లేదా డిన్నర్ డేట్ మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. కష్టమైన సబ్జెక్టులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. గ్రూప్ స్టడీస్, డిబేట్స్ వంటి వాటిలో పాల్గొనడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ప్రేమికులు కూడా తమ బంధంలో ఒక కొత్త ఉత్సాహాన్ని చూస్తారు. ధైర్యంగా మీ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఒకరికొకరు సవాలు విసురుకుంటూ సరదాగా గడిపే అవకాశముంది. మొత్తమీద ఈ 3 రోజులు మీకు ఒక పాఠం లాంటివి. మొదటి 2 రోజులు మిమ్మల్ని అంతర్ముఖులను చేసి జీవితంలోని వాస్తవాలను చూపిస్తే, 3వ రోజు ఆ వాస్తవాలను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది. శని, రాహు, కేతువుల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తున్నా గురువు, శుక్రుల అండ మీకు ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోండి. మీలోని సృజనాత్మకత, తెలివితేటలే మీ ఆయుధాలు. వాటిని సరిగా ఉపయోగించుకుని ముందుకు సాగండి. కుంభరాశివారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గ్రహస్థితులను దృష్టిలో ఉంచుకుని, వాటి ప్రభావాన్ని తగ్గించుకుని, మనశ్శాంతిని పొందడానికి కొన్ని చాలా సులువైన, మన పెద్దలు చెప్పే పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని భయంతో కాకుండా, ఒక నమ్మకంతో మీ రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే చాలు. అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. ముందుగా, మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు ప్రస్తుతం మీ కుటుంబ, ధనస్థానంలో ఉన్నారు. ఇది ఏలినాటి శనిలో చివరి భాగం. దీనివల్ల డబ్బు విషయంలో ఒత్తిడి, మాటలో కఠినత్వం, కుటుంబంలో చిన్న చిన్న కలతలు వస్తుంటాయి. దీనికి భయపడాల్సిన పనేలేదు. దీనికి అత్యంత సులువైన, శక్తివంతమైన పరిహారం ప్రతిరోజూ, కనీసం మంగళ, శనివారాలలో అయినా సరే, హనుమాన్ చాలీసా చదువుకోవడం. ఆంజనేయస్వామిని తలచుకుంటే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అలాగే, శనివారం రోజు మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెట్టండి. మీకు తోచినంతలో, పేదలకు, ముఖ్యంగా వృద్ధులకు, పనివాళ్లకు ఆహారం లేదా నల్లటి వస్త్రాలు, చెప్పులు వంటివి దానం చేయడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీ రాశిలోనే రాహువు ఉండటం వల్ల కలిగే గందరగోళం, మానసిక అశాంతి తగ్గాలంటే, రోజూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కొన్నిసార్లు జపించండి. ఈ చిన్న పనులు మీ మనస్కు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. ఇక రెండవది, మీ 7వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల, వైవాహిక జీవితంలో, భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు, ఆకస్మిక గొడవలు, అనారోగ్యాలు వచ్చే అవకాశముంది. దీనికి మంచి పరిహారం, ప్రతిరోజూ వినాయకుడిని తలచుకోవడం. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఓం గం గణపతే నమః అనుకుంటే చాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కేతువుకు అత్యంత ప్రీతికరమైన పరిహారం. ఇది మీ సంబంధాలలో ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. ఇక కుజుడి కోసం, కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే అతిపెద్ద పరిహారం. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని తలచుకోవడం కూడా కుజుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చివరగా, మీరు కేవలం సమస్యల గురించే ఆలోచించవద్దు. మీ 5వ ఇంట్లో గురువు, శుక్రుడు కలిసి ఉండటం ఒక అద్భుతమైన వరం. ఇది మీ తెలివితేటలను, సృజనాత్మకతను పెంచుతుంది. ఈ మంచి శక్తిని మరింత పెంచుకోవడానికి, మీరు చేయాల్సిందల్లా పెద్దలను, గురువులను గౌరవించడం, పిల్లలతో ప్రేమగా మెలగడం, వారికి చదువులో సహాయం చేయడం. అలాగే, శుక్రుడి అనుగ్రహం కోసం ఎప్పుడూ శుభ్రంగా, నీట్గా ఉండండి. మీ ఇల్లు, మీరు పనిచేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక, దేవుడికి ఒక చిన్న దీపం పెట్టి, మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించి, ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం లేదా ఒక జీవికి ఆహారం పెట్టడం చేసి రోజును ప్రారంభిస్తే చాలు. గ్రహాలు కేవలం సూచనలు మాత్రమే ఇస్తాయి. మీ మంచితనం, మీ సంకల్ప బలం ముందు ఏ సమస్యనైనా చిన్నదే అవుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. శుభం భూయాత్. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.